తమ ప్రభుత్వ పాలనలో పాలమూరులో 6.5 లక్షల ఎకరాల సాగులోకి తెచ్చామని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉండేవన్నారు. పౌరుషాన్ని పాలనలో చూపించాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని ఎమ్మెల్యే హరీష్ రావు హితో పలికారు. కేసీఆర్ కిట్లు తీసుకొస్తే రేవంత్ తిట్లతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. 6 నెలల్లోనే ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయింపులు చేయాలన్నారు. నాయకత్వంలో రాత్రింబవళ్లు కష్టపడి 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. 30 ఏళ్లలో మీరు 13,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే మా హయాంలో 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం. మేము పోయి రాత్రింబవళ్లు పనిచేయించాం. ప్రాజెక్టుల దగ్గరనే నిద్రపోయినాం. ప్రాజెక్టుల వెంటబడి, అధికారుల వెంటబడి పనులు చేయించి ఇలా 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి కింద నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. నెట్టంపాడు ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో మీరు 10 ఏళ్ల అధికారంలో ఉండి 2,300 ఎకరాలకు నీళ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 540 కోట్లు ఖర్చు పెట్టి 1,40,000 ఎకరాలకు మేము నీళ్లు అందించాం.